వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. మీ కెరీర్ జూనియర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయింది కదా? అవునండి. ఆ కెరీర్ ఆ టైంలో మీరు చాలా బాధపడ్డ క్షణాలు అవునండి. ఏమైనా ఉంటే చెప్పండి కొంచెం. అంటే నాకు సినిమా పిచ్చి అండి. చిన్నప్పటి నుంచి బాగా సినిమా పిచ్చి. మాది తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేట. నా పుట్టిన రౌతులపూడి అండి, మా తాతగారు ఊరు. అక్కడ వెంకటేశ్వర థియేటర్ ఉంది, శ్రీ వెంకటేశ్వర థియేటర్. ఇప్పుడు కొంత సార్ ఆ థియేటర్. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమ అని ఆ భగవంతుడి పాట రాబడి, గణసాగర్ పాట రాబడికి చూసారు ఇంట్లో లేచిపోయావు. అలా లేచిపోయి సార్ చిన్నప్పుడే దేవుడి దగ్గర పెట్టుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పాట వచ్చిందండి మళ్ళా. సో చిన్నప్పటి నుంచి ఆ సినిమా నా పాట వింటూ ఒక పారవశ్యం. వెళ్ళి నేను ఎప్పటికైనా సినిమాటర్ని అయిపోవాలి, నా పేరు పేపర్లో పడాలి, నా బొమ్మ వాల్ పోస్టర్లో పడాలి, నా గురించి 10 మంది గొప్ప చెప్పాలి, నన్ను చూసి క్లాప్స్ కొట్టాలి, విజిల్స్ చేయాలి, ఒక పిచ్చి. అలా వచ్చిన దశలో సార్ మా నాన్న అడిగితే మా నాన్న కొడతారని భయం. మా అమ్మని అడుగుతా, ఎవడన్నా అంతే కదా సార్, మీరు కానీ నేను కానీ ముందు అమ్మని అడుగుతాం మనం. నాన్న యాక్సెప్ట్ చేస్తాడు, చెడు కోపం పడతాడేమని. అమ్మ అయితే ఏ బిడ్డకైనా యాక్సెప్ట్ చేస్తుంది తల్లి. మా అమ్మని 70 రూపాయలు అడిగి మదర్స్ వెళ్ళిపోయా. ఆడికి వెళ్ళిన తర్వాత నన్ను రామారావు ఆదరించేస్తారు, నాగేశ్వరరావు ఆదరించేస్తారు, సావిత్రి ఆదరించేస్తారు, నాకు హీరో వేషం ఇస్తారు అని ఫీల్ అయిపోయి వెళ్ళిపోయా. మద్రాసు వెళ్ళిన తర్వాత తెలిసింది నాకు ఏంటంటే లక్షలాది మంది నా అక్కడ ఉన్నారండి. సో రామారావు దర్శనం దొరకాలంటే సార్ ఆ తిరుపతి నుంచి భక్తులు ఏడుకొండ వెంకన్న దర్శించుకొని మద్రాసు వచ్చి 6 to 6:30 రామారావుని వాళ్ళు చూసేవారు, దర్శించుకునేవారండి. ఆ జనంతో పాటు ఆ భక్తులతో పాటు నేను వెళ్ళి రామారావు దండ పెట్టుకొచ్చాను సార్. అలా వచ్చిన వాడిని చాలా ఏదో అనుకున్నాను. హోటల్ అయిపోయింది, హోటల్లో దిగానండి, డబ్బులు అయిపోయాయి, జేబులో పైసా లేదు, పార్కుల్లో పడుకునేవాడిని, ట్యాప్ వాటర్ తాగేవాడిని. అలాగే వెళ్తున్నాను నా జీవనయానం. ఆ దశలో రాజ్బాబు గారు మేకప్ మ్యాన్ కృష్ణ గారు ఉండేవారండి. ఆయన అసిస్టెంట్ చిన్నగారని మహానుభావుడు. ఆయన మన తెలుగువాడు. నా బాధలు అవి చూసి చదువుకున్నాను, ఫ్రెష్గా వచ్చాను, మంచి ఇలాగ వెళ్ళా, మంచి బొజ్జుగుండి ఉండండి, ఫుడ్ లేదు, ఇలాగ అయిపోయా. ఎందుకంటే ఎక్కడన్నా హోటల్లో పని దొరికితే ఆ పని చేసుకుని ముందు తిందాం అనిపించినంత స్థాయికి వెళ్ళా. లేదా రిక్షా దొక్కి పని చేద్దాం, సంపాదిద్దాం, కష్టపడదాం, బతుకుదాం అన్న స్థాయికి వచ్చానండి. పరిస్థితి డబ్బులు లేవు, ఆకలి కదా ముందు ఇంపార్టెంట్ కదా. అది అసలు ఆ మహానుభావుడు మహాలింగపురంలో పాడైపోయిన కార్ షెడ్లో నాకు ఆశ్రయం ఇచ్చాడు. నేను ఆశ్రయం ఇచ్చాడు పాడైపోయిన కార్ షెడ్లో. ఆ దశలో మర్నాడు మా గురుగారు షూటింగ్ జరుగుతుంది. నేను చెప్పేదంతా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి వెళ్ళిన టైం అండి, అంటే 72 గురువారి. ఆ టైంలో మా గురుగారు సినిమా జరుగుతుంది సార్, షూటింగ్ తాతామానుడు విక్రమ్ స్టూడియోలో. ప్రతాపరావు గారు నిర్మాత దానికి. ఈ చిన్ని గారి దయ వల్ల నేను స్టూడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఎంట్రబుడు గారు, ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, సూర్యకాంతం గారు, సత్యనారాయణ గారు, రాజబాబు గారు, అల్లు రామలింగి గారు, సత్యనారాయణ గారు, రమాప్రభు గారు, మహామహులు చూసే భాగ్యం కలిగిందండి నాకు. అక్కడ చిన్నపిల్లాన్ని నేను యాక్షన్ చేస్తాను చూడండి. అవును సార్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వెళ్ళిపోయా. చిన్నపిల్లాన్ని నేను యాక్షన్ చేస్తాను చూడండి అనుకోండి. నేను ఏమొచ్చింది యాక్షన్, ఏమి రాదు, సినిమా ఇమిటేషన్ అండి. నాగేశ్వరరావు గారిని, రామారావు గారిని, కృష్ణ గారిని, శోభన్ బాబు గారిని, శత్రుఘ్న సిన్హాని, ధర్మేందర్ని, అమితాబ్ బచ్చన్ని, రాజ్ కపూర్ ఇలా ఇమిటేట్ చేస్తున్నాడు. ఏ సరదా. మహానుభావుడు రంగారావు గారు చేయమన్నారని చేసిన ఆ మహానుభావుడు ముందు నేను ఇమిటేట్ చేశాను సార్. అక్కడి నుంచి అందరూ మెచ్చుకున్నారండి. మెచ్చుకున్న తర్వాత గురించి నేను బొమ్మలు కూడా వేస్తానండి. అలా మిమ్మల్ని చూసి మీ బొమ్మ వేస్తానండి, అలా వేస్తా ఇప్పటికి కూడా. ఎస్. అప్పుడు నాగేశ్వరరావు బొమ్మ, రామారావు బొమ్మ వేసా. మా గురుగారు డైరెక్టర్గా దాసనాందరు బయటకు వచ్చారండి, చూపించే బొమ్మలు చూపించా. ఆయన బాగా ముచ్చటపడ్డాడండి. ఆయన ఏ ఊరు తమ్ముడు అని అడిగాడండి. ఫస్ట్ అప్పటికే చాలా స్ట్రగుల్ అయినాను నేను. ఏ ఊరు తమ్ముడు అని భుజం మీద ఎప్పుడు చేసి తమ్ముడు అన్నాడో అమ్మయ్యా ఒళ్ళు పొలికించిందండి. బాధలు పోయి చాలు తిని అమ్మ ఇంకెన్ని డేస్ ఉండదు వెళ్ళిపోదాం అంటే అప్పటికి ఆకలి బాగా అనిపించాను కదా. అనుబడికి వెళ్ళా నేను. మా ఊరి సార్, మా ఊరు రౌతులపూడి అండి, నేను సినిమా పిచ్చి వచ్చాను సార్, నేను ఎక్కడ ఉండి సార్ వెళ్ళిపోతానండి. అప్పుడు నాకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ పడ్డాయి గురారు, నేను పాస్ అయినండి. నాకు బిఏ చదవడం వాళ్ళ ఇంట్రెస్ట్. ఎన్టీ రామారావు బిఏ ఆ రోజుల్లో గుర్తుందా మీకు? బిఏ సుబ్బారావు బిఏ ఇలా పడేది గురారు. సో ఎన్టీ రామారావు బిఏ, నేను కూడా 6 బిఏ అనిపించుకొని ఓ ఇంట్రెస్ట్.
అంటే నువ్వు తప్పకుండా వెళ్ళి బీ చదువుకో, పాస్ అయ్యిరా, నేను తప్పకుండా నీకు వేషం ఇస్తాను కూడా మా గురువు దాస్తాను అంటారు మహానుభావుడు. అలాగైన తర్వాత గురుగారు అక్కడి నుంచి జూనియర్ వేషాలు వేస్తాను కదా. ఫస్ట్ నా జూనియర్ వేషం సప్లైర్ శరభయ్య గారు ఉన్నారు అక్కడ ఆ షూటింగ్లోనే. ఆయన నీకు వేషం ఇస్తాను రేపు పలానా స్టూడియోకి వచ్చే అన్నాడండి. అయ్య బాబు నేను యాక్టర్ అయిపోతానని ఫీల్ అయిపోయాను నేను. ఫస్ట్ ప్రప్రదంగా నేను భోజనం చేసింది ప్రతాపరావు గారు భోజనం అండి తతమణలో, ఆరికి వందనాలు. అక్కడి నుంచి మర్నాడు ఈ మహాలింగపురం నుంచి కనీసం మీకు 9-10 కిలోమీటర్లు ఉంటుందండి, వెళ్ళిపోయా. అది కర్పకం స్టూడియో ఏదో ఉంది, దాని పేరు ఉందండి, చాలా దూరం గురారు. వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే నేనేమనుకున్నాను, ఏదో నా పెద్ద యాక్టర్ అనుకున్నా కదా. నా వేషం ఏంటంటే 170 మందిలో ఒకడిని. అందులో కృష్ణ గారు పాట పాడతారు, రాముని బంటునురా సీత రాముని బంటునురా అని. ఆ కృష్ణ గారు పాడుతున్నప్పుడు ఆ 170 మందిలో ఒకడిని, అది నా వేషం అండి. ఓకే. ఇక్కడ మీకు మంచి ఇన్సిడెంట్ చెప్పాల్సింది ఏంటంటే అప్పటికే 6-7 రోజులు బట్టి నాకు ఫుడ్ లేదు. షూటింగ్లో దాని ప్రొడ్యూసరు బాలయ్య గారు బావమర్ది గారండి, సూర్యనారాయణ గారు, బాలయ్య గారు కథది, కృష్ణ గారు హీరో, కే గారు డైరెక్షన్ అండి. టిఫిన్ ఫుల్గా పెట్టారు సార్. మధ్యాహ్నం మటన్ భోజనం కూరారు, మటన్ పులుసు భోజనం. నేను బాగా తింటా, ఫుల్గా తినేసానండి. జ్వరం వచ్చేసిందండి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే చాలామంది నిరాదీక్షలు పడితే ముందు మీకు లిక్విడ్ ఇస్తారండి, లిక్విడ్ ఇస్తారు. అది నిమ్మరసం ద్రాక్ష ఏదో రసం ఇస్తారండి, ఘనపదార్థం కదా, డైజెస్ట్ చేయండి, దీనికోసం టైం పడుతుందా. నేను ఫుల్గా తినేయడం వల్ల ఏమైందంటే ఆకలితో వారం రోజులు పెట్టి వస్తువులను వాడిని జ్వరం వచ్చేస్తుంది బాగా. అప్పుడు ఆంజనేయం గుడి దగ్గర అలాగా నిద్రైపోయానండి, బాగా ఫుల్ ఫీవర్ గురారు. రెడ్డి తరణ్ గారిని డైరెక్టర్ గారి పేరు వినే ఉంటారండి. వాళ్ళ నాన్నగారు రెడ్డి కాళిదాస్ గారు దాని ప్రొడక్షన్ మేనేజర్ అండి. ఆ మహానుభావుడు ట్యాబ్లెట్స్ ఇచ్చాడండి, తగ్గిందండి. ఆ తర్వాత ఒక 4-5 రోజులు ఆ వేషం 6-7 రోజులు అయింది సారు. జూనియర్ సప్లై శరభయ్య గారు ఆయన ఇంటికి పిలిచి దోశలే పెట్టి 36 రూపాయలు ఇచ్చారండి. నేను ఇంకా రైలు ఎక్కి వచ్చేసాను, బిఏ చదువుకున్నాను సార్. మళ్ళీ బిఏ పాస్ అయ్యి మద్రాసు వెళ్ళాను సార్. అన్న మాట ప్రకారం మా గురువు గారు మహానుభావుడు నేడు సినిమాలో నాకు మెయిన్ క్యారెక్టర్ ఇచ్చాడండి. మీరు ఇంత ఎనర్జీగా ఉంటారు కదా, అంత అంటే మీ జేబులో రూపాయలు లేకపోయినా ఒకేలాగా ఉంటారు, 1,00,000 రూపాయలన్నా ఒకేలాగా ఉంటారు. ఎంత పాజిటివ్ ఎనర్జీ, ఎలా మీకు? పాజిటివ్ ఎనర్జీ ఏముంది సార్, చిన్నప్పటి నుంచి నా మెంటాలిటీ అంతా డబ్బు ఉన్నా లేకపోయినా ఒకేలా ఉన్నాడు నా మెంటాలిటీ. మా పేరెంట్స్ జీన్స్, మై బిహేవియర్ అండి, ఇట్స్ మై నేచర్ అంతే సార్, అంతకంటే ఏం లేదు సార్. అంటే ఒక ఏదో 2 ముక్కలు చెప్తే జనాలు కూడా, ప్రేక్షకులు కూడా చెప్పడానికి నేర్చుకుంటారు మంచి విషయాన్ని. సార్ ప్రేక్షకులు నేర్పంత గొప్పోడు కానండి, ప్రజలు చాలా గొప్పోడు, వాళ్ళే మనం నేర్పుతారండి. ఇప్పుడు డబ్బు ఉన్నదా లేదని పక్కన పెట్టండి, ముందు మనం చుట్టుగా జీవిస్తాం లేదని ఇంపార్టెంట్ అండి, మన మనసు దగ్గర జీవిస్తాం లేదని ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మనకి ఎంత అవసరమో ఆ మేరకు మనం సంపాదించుకొని ఆ మేరకు ఉంటే చాలని నా ఫీలింగ్ అండి. ఓకే.